So now I am going to discuss cost of equity. So cost of equity valuation has got n number of models. It's not like a specific model which we can use in case of debenture and preference share. Why? Because equity shareholders has got earnings, dividends, like that. They'll have different sorts of income sources, and that is a variable amount which will pay to the investor by the company. So that's the reason the cost of equity has got lots of valuations. In that, if there is no growth in dividends, then the cost of equity to the company is equals to D1 by P0. So dividend per share by market price of the share. So here a small information, D1. Why I am taking D1? Why? Because the current year dividend will be paid next year. ఒకవేళ ప్రాబ్లంలో గనక మన కరెంట్ ఇయర్ అని చెప్తే అది ఈ ఇయర్ డివిడెండ్ కాదు, మనకి లాస్ట్ ఇయర్ ప్రీవియస్ ఇయర్ డివిడెండ్ ఏదైతే ఉందో దాన్ని ఈ ఇయర్లో పే చేస్తుంది. ఎందుకు? మనకి మార్చ్కి అకౌంటింగ్ ఇయర్ అనేది ఎండ్ అవుతుంది కాబట్టి అప్పుడు దాన్ని స్పెసిఫై చేస్తాం. సో 2019 డివిడెండ్ విల్ బి మెన్షన్ మనకి యాన్యువల్ రిపోర్ట్స్లో 2020 మార్చ్కి చేస్తారు. ఇన్ ద సేమ్ వే ఈ ఇయర్ డివిడెండ్ 2021లో రిపోర్ట్ చేస్తారు కాబట్టి సో నెక్స్ట్ ఇయర్ డివిడెండ్ వీ హ్యావ్ టు కన్సిడర్ యాజ్ దిస్ ఇయర్. ఈ ఇయర్ మనం పే చేయాల్సిన డివిడెండ్ నెక్స్ట్ దాంట్లో మనం అకౌంటింగ్ ఇయర్లో చూపిస్తాం కాబట్టి, అంటే మార్చ్కి అంతా మనది అకౌంటింగ్ ఇయర్ అయిపోతుంది కాబట్టి అప్పుడు మనము మెన్షన్ చేస్తాం కాబట్టి దాన్ని D1 అన్నది కన్సిడర్ చేస్తాం. ఓకే, D0 అంటే ప్రీవియస్ ఇయర్, D1 అంటే ఈ ఇయర్. ఇక్కడ P0 అంటే ఇప్పుడు ఈ ఇయర్, ఇప్పుడు కరెంట్ ప్రైస్, మార్కెట్ ప్రైస్ ఆఫ్ ద షేర్ ఏంటి అని అన్నది P0 ఇండికేట్ చేస్తుంది. సో దిస్ ఈజ్ ఇన్ కేస్ ఆఫ్ నో గ్రోత్ ఇన్ డివిడెండ్స్. ఇఫ్ అ గ్రోత్ ఈజ్ మెన్షన్డ్ ఇన్ డివిడెండ్స్, అప్పుడు సింపుల్గా కాస్ట్ ఆఫ్ ఈక్విటీ ఈజ్ ఈక్వల్స్ టు D1 బై P0 ప్లస్ G. సింపుల్. గ్రోత్ని యాడ్ చేస్తే విల్ గెట్ గ్రోత్ ఇన్ డివిడెండ్స్. ఇన్ ద సేమ్ వే ఇఫ్ ఫ్లోటేషన్ కాస్ట్ ఆర్ మెన్షన్, అప్పుడు D1 బై P0 ఇంటూ 1 మైనస్ ఫ్లోటేషన్ కాస్ట్. సో ఆ కరెంట్ మార్కెట్ ప్రైస్లోంచి మనం ఫ్లోటేషన్ కాస్ట్ తీసేసి అప్పుడు దాన్ని యాడ్ చేయాలి. సో దట్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ ఈక్విటీ. అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ రెగ్యులర్గా ఎక్స్టెన్సివ్గా యూస్ చేసే మోడల్ ఒకటి ఉంది. ఈవెన్ ఇన్ రీసెర్చ్ కావచ్చు, మన థియరిటికల్గా అకాడమిషియన్స్ లాగా, దట్ ఈస్ క్యాపిటల్ అసెట్ ప్రైసింగ్ మోడల్. ఇది ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్లో మనకు వస్తుంది. ఇక్కడ కూడా we are going to study about this capital asset pricing model. So according to this model, cost of equity or return antam ikkada. So return to the investor is equals to risk free rate of interest plus beta j into rm minus rf. So investor required rate of return ఏ మనకి కాస్ట్. మనం ఇన్వెస్టర్కి ఇచ్చే అమౌంటే కదా మనకి కాస్ట్ అయ్యేది, కంపెనీకి కాస్ట్ అదే కదా. సో దట్స్ హౌ క్యాపిటల్ అసెట్ ప్రైసింగ్ మోడల్లో కాస్ట్ ఆఫ్ ఈక్విటీ ఈజ్ ఈక్వల్స్ టు రిస్క్ ఫ్రీ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఆర్ఎఫ్ అంటే రిస్క్ ఫ్రీ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, ప్లస్ దిస్ ఈజ్ కాల్డ్ రిస్క్ ప్రీమియం. With increase in risk, the investor will expect more return. So excess return ఏదైతే ఉంటుందో దాన్నే మనము ప్రీమియం అంటాం. అందుకే దిస్ ఈస్ కాల్డ్ రిస్క్ ప్రీమియం. సో రిస్క్ ఫ్రీ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ప్లస్ రిస్క్ ప్రీమియం విల్ గివ్ యూ ద కాస్ట్ ఆఫ్ ఈక్విటీ. సో దిస్ ఈస్ అబౌట్ కాస్ట్ ఆఫ్ ఈక్విటీ. And when it comes to cost of retained earnings, so cost of retained earnings is just like your cost of
ఈక్విటీ. సో కాస్ట్ ఆఫ్ ఈక్విటీ ఎలా అయితే ఉంటుందో రీటైన్డ్ ఎర్నింగ్స్ని కూడా మనం కాస్ట్ ఆఫ్ ఈక్విటీ లాగానే వాల్యూ చేస్తాం. సో రీటైన్డ్ ఎర్నింగ్స్ cost is equals to cost of equity. Okay, so tax deductions ఏమన్నా మెన్షన్ చేస్తే we will deduct the tax. So this is about retained earnings cost. యూజువల్గా డిబెంచర్స్కి మాత్రమే మనం ట్యాక్స్ డిడక్టబుల్ ఐటమ్ కాబట్టి దానికి డిడక్ట్ చేసి చూపిస్తాం. అండ్ ఫైనల్లీ మరి ఇది ఇండివిజువల్ కాస్ట్. మనం ఇప్పటిదాకా చూసింది కాస్ట్ ఆఫ్ డిబెంచర్, కాస్ట్ ఆఫ్ ప్రిఫరెన్స్, కాస్ట్ ఆఫ్ ఈక్విటీ, ఇవి ఇండివిజువల్. ఓకే, మరి మనకు కావాలి అనుకుంటే మనం ఏంటి క్యాలిక్యులేట్ చేయాల్సింది? వెయిటెడ్ యావరేజ్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్. సో కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ కేసీ ఆర్ కేఓ అంటే ఓవరాల్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్. సో ఓవరాల్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ని మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే బై యూజింగ్ వెయిటెడ్ యావరేజ్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్. అంటే ఏంటి? ఇప్పుడు మనకు వెయిట్ ఆఫ్ డెట్ ఇంటూ కాస్ట్ ఆఫ్ డెట్ ప్లస్ వెయిట్ ఆఫ్ ప్రిఫరెన్స్ ఇంటూ కాస్ట్ ఆఫ్ ప్రిఫరెన్స్ ప్లస్ వెయిట్ ఆఫ్ ఈక్విటీ ఇంటూ కాస్ట్ ఆఫ్ ఈక్విటీ ప్లస్ వెయిట్ ఆఫ్ రీటైన్డ్ ఎర్నింగ్స్ ఇంటూ cost of retained earnings plus weight of term loans into cost of term loans. So this will give us cost of overall cost of capital or weighted average. అంటే అందులో ఉన్న డిబెంచర్ కాస్ట్ ప్లస్ ఎంత వెయిట్. సపోజ్ ఒక 1 lakh రూపీస్ మనం ఇన్వెస్ట్ చేస్తున్నాము. ఆ 1 lakh రూపీస్లో 20,000 రూపీస్ అనేది కనుక డిబెంచర్ అయితే అంటే 20,000 on 1 lakh, that is 20%. So its weight will be 20% in the capital structure. So that's how we have to calculate the weights and their cost. వాటిని మనం మల్టిప్లై చేసి సమ్మేషన్ చేసి యాడ్ చేస్తే వచ్చేది వెయిటెడ్ యావరేజ్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ ఆర్ ఓవరాల్ కాస్ట్ ఆఫ్ capital. So this is how we'll calculate the cost of capital.